హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండంలో భాగంగా 68వ సర్గ గురించి తెలుసుకుందాం. ఋషులు మాట్లాడిన మాటలు అన్నీ శ్రద్ధగా విన్నారు వశిష్ఠ మహర్షి. మంత్రులతో ఆలోచించారు. వారితో ఇలా అన్నారు: మహారుషులారా, ప్రస్తుతం భరత శత్రుఘ్నులు వారి మేనమామ గారి ఇంట ఉన్నారు. వారిని తీసుకుని వచ్చుటకు వెంటనే దూతలను పంపెదను. దశరథుడు తాను చనిపోకముందే భరతునికి రాజ్యం ఇస్తానని కైకకు మాట ఇచ్చి ఉన్నారు. కాబట్టి రాజ్యం ఎవరిది అన్న సమస్య తలెత్తదు. భరతుడు రాగానే అతనికి పట్టాభిషేకము జరిపించదము అని చెప్పారు. వశిష్ఠ మహర్షి ఆదేశం ప్రకారం సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు, నందుడు అనే దూతలను పిలిపించారు. వారితో ఇలా అన్నారు: దూతలారా, జాగ్రత్తగా వినండి. మీరు వెంటనే భరతుని వద్దకు వెళ్ళండి. అతనికి దశరథుని మరణం వార్త తెలియనీకండి. మీ మొహంలో ఎక్కడా విషాద ఛాయలు కనపడకూడదు. నా మాటగా భరతునికి ఇలా చెప్పండి: పురోహితులు అందరూ నీ హితము కోరుతున్నారు. నీతో ఒక అవసరమైన పని ఉన్నది. నీవు వెంటనే అయోధ్యకు రావాలను అని చెప్పండి. రాముడు వనవాసమునకు వెళ్ళిన విషయం ఏమాత్రము భరతునికి తెలియనీకండి. మీరు వెళ్ళినప్పుడు కేకయ్య రాజుకు, భరతునికి, శత్రుఘ్నునికి అనేక కానుకలను తీసుకుని వెళ్ళండి అని ఆదేశించారు. వశిష్ఠ మహర్షి ఆదేశం ప్రకారం ఆ దూతలు భరతుని వద్దకు బయలుదేరారు. ఆ దూతలు హస్తినాపురం దాటి తర్వాత గంగా నదిని చేరుకొని అక్కడి నుండి పశ్చిమంగా ప్రయాణించి పాంచాల దేశము చేరుకొని అక్కడి నుండి శరండా నదిని దాటి కులింగా నగరిని చేరుకున్నారు. అక్కడి నుండి ఇక్షుమతి నదిని దాటి బాహ్లిక దేశం గుండా సుధామ పర్వతమును చేరుకున్నారు. అక్కడి నుండి విపాసా నదిని దాటి గిరివ్రజపురంను ప్రవేశించారు. ఇది మనకి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండంలోని 68వ సర్గ. మూలం శ్రీమద్ రామాయణం, సరళమైన తెలుగులో మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.